హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై. ఈ ఫ్రై కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 లేదా 5 ఎల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 3 లేదా 4 ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ తరుగును కూడా వేసుకొని బాగా మగ్గించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాబేజ్ తరుగు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుంటే క్యాబేజ్ మొత్తం బాగా మగ్గిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూడండి, క్యాబేజ్ మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ సైడ్ డిష్గా అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.